ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ లాస్ట్ వీక్ ఎలా అయింది, అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో లాస్ట్ 1 వీక్ మార్కెట్స్ నిఫ్టీ కానీ స్టాక్ మార్కెట్స్ మేజర్గా బిఎస్సి, ఎన్ఎస్సి, అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా చాలా దారుణమైన డ్రా డౌన్ అయిపోయినాయి. బికాజ్ మేజర్గా ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ ఆగస్టు 27th నుంచి ఎప్పుడైతే వస్తాయి అంటున్నారో అప్పటి నుంచి కూడా మార్కెట్స్ విపరీతమైన డౌన్ ట్రెండ్కి వచ్చాయి. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే 21వ తారీఖు ఆగస్టు 25,150 రేంజ్లో ఉంది ఇండెక్స్, ఇది నిఫ్టీ మేజర్గా. అలాంటిది ఇప్పుడు 24,500కి వచ్చేసింది. సో మేజర్ ఇండెక్స్ అంతా కూడా 24,400, దాదాపు 700 పాయింట్స్ ఫాల్ అయింది. సో మ్యాటర్ ఆఫ్ 3 డేస్లో మార్కెట్స్ 700 పాయింట్స్ నిఫ్టీ ఫాల్ అయింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే దాదాపు 2,000 పాయింట్స్ ఫాల్ అయింది, అది 80,000 బిలోకి వచ్చేసింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే మేజర్గా చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 56,000 బ్యాంక్ నిఫ్టీ ఉన్నదల్లా 54,000, దాదాపు 2,000 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇదంతా చూసుకుంటే ఏంటంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్ ఇండియాకి ఎఫెక్ట్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. మార్కెట్స్ సానుకూలంగా లేదు. సో ఆగస్ట్ 25 బిఫోర్ వరకు కూడా అందరూ మన నేతలందరూ ఏం చెప్పారు, మార్కెట్స్ ఎఫెక్ట్ అవ్వదు, ఇండియా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, టారిఫ్ వల్ల పెద్ద ఎఫెక్ట్ లేదు, అంత బాగానే ఉంది అన్నారు. కానీ ఆగస్ట్ 27 నుంచి చూసుకుంటే మార్కెట్స్ అయితే విపరీతమైన ఫస్ట్ సెన్సిటివ్ మార్కెట్స్ కాబట్టి ముందే స్టాక్ మార్కెట్స్ అనేది ఏంటంటే మనం ఎలా చూడాలంటే ఇట్ ఈస్ అద్దం లాంటిది అనమాట. ఇండెక్స్ అనేది, మార్కెట్ అనేది ఒక కంట్రీకి అద్దం లాంటిది. సో అది చెప్పేది నిజం అనమాట. సో ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క ఎఫెక్ట్ కనపడుతుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు, అలాగే డిఐఎస్ కొంతమేరకు ఉంటున్నారు, కానీ ఆ యొక్క ఫాల్ని తగ్గించలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్స్ అనేవి సో వర్స్ట్ అనేది, డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది కనపడుతుంది. అంతకుముందు లాస్ట్ టైం చూసుకుంటే 11/8/2025 నాడు, ఆగస్టు 11 నాడు ఇది 24,450 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంది. సో మళ్ళీ అది నెక్స్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇది మార్కెట్స్లో నిఫ్టీలో చూసుకుంటే. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సపోర్ట్స్ 55,000 బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు 54,100 వచ్చింది. స్పాట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ వచ్చి 54 ఆల్మోస్ట్ 54,000 ఇంకా కట్ అయిపోయింది. 53,650 దగ్గర క్లోజ్ అయింది స్పాట్ రేట్. సో ఇంకా ఇది నెక్స్ట్ ప్రీవియస్ లెవెల్స్ చూసుకుంటే 53,000 దగ్గర దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మార్కెట్స్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి టెన్షన్ అయితే కనపడుతుంది. బట్ ఇండియన్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటాయా లేదా అనేది నెక్స్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్. సో నెక్స్ట్ వీక్ కనుక చార్ట్స్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ వీక్ కూడా కొంత డౌన్ ట్రెండ్ అయితే కనపడుతుంది. నిఫ్టీ అయితే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ 24,400 నుంచి 24,200 దగ్గర మేజర్గా సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనం సిచ్యుయేషన్ చూస్తే అటు ఇండియా కానీ ఇటు యూఎస్ కానీ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని చర్చలు చేసుకొని ఒక సామరస్య పరిష్కారం తీసుకొద్దాం అనే పరిస్థితి అయితే కనపట్ల. ఇప్పుడు ఈ మోడీ గారు అటు చైనాతో మాట్లాడుతున్నారు, జపాన్తో మాట్లాడుతున్నారు, రష్యాతో మాట్లాడుతున్నారు, కానీ అటు బ్రిక్ కంట్రీస్తో మాట్లాడుతున్నారు. బట్ నాట్ స్పీకింగ్ టు యూఎస్ఏతో మాట్లాడలేదు, ట్రంప్తో కానీ ఎవరితో మాట్లాడలేదు. సో ఇట్ షోస్ ఏంటంటే ఒక రకమైన ఈ గ్యాప్ అనేది స్టార్ట్ అవుతుంది యూఎస్కి, ఇండియాకి. ఇది మరి ఏ రకంగా ఈ గ్యాప్ అనేది ఎక్కువ, దాదాపు $48 బిలియన్ ట్రేడ్ అయితే ఇండియా యూఎస్ మధ్య ఉంది. అదైతే ఇప్పుడు ప్రెసెంట్ చాలా డైలమాలో ఉంది. సో యూఎస్ మేజర్గా ఓన్లీ ఇండియాని టార్గెట్ చేయడం అనేది వరల్డ్ మొత్తం కూడా నెగిటివ్గానే ఫీల్ అవుతున్నారు. దీని ఎఫెక్ట్స్ అయితే మార్కెట్ మీద ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే అందరం కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన ముందు ఎక్కువ క్వాంటిటీ ట్రేడ్స్ తగ్గించాలి. సో క్వాంటిటీ మార్కెట్స్ బాగాలేదు కాబట్టి మీరు హై ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళందరూ కొంచెం చూసుకొని చేసుకోండి. దాదాపు 50% అలా ఓన్ క్యాష్తో ఇన్వెస్ట్ చేయండి. ట్రేడర్స్ చేయాల్సిన పని ఏంటంటే కంప్లీట్గా ట్రేడ్ సైజ్ తగ్గించండి, అలాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా తగ్గించుకోండి.
సో, ఆప్షన్ ట్రేడర్స్ చేసేవాళ్ళు ఎక్కువ పుట్ సైడ్ ఉండటమే కొంచెం సేఫ్టీగా ఉంది. అలాగే ఎక్కువ రిస్క్ కూడా చేయొద్దు. ట్రేడు అర్థం కాకపోతే వదిలేయండి. ఈ వీక్ చేయకపోతే నష్టం లేదు గానీ, క్యాపిటల్ ఎరోడ్ చేసుకోవద్దు. బట్ బార్గెన్ హంటర్స్ వీళ్ళకేం చెప్పేదేంటంటే, బార్గెన్ హంటర్స్ గానీ వీళ్ళేం చేస్తారంటే డౌన్‌గా అయింది కదా! ఇప్పుడు ఒక షేర్ 100 పాయింట్స్ డౌన్ అయితే అదొక 20 పాయింట్స్ పెరుగుతుంది కదా! అని అక్కడ కొంటుంటారు. మీరైతే స్ట్రిక్ట్‌గా స్టాప్ లాస్‌లు పెట్టుకోండి. అలాగే ఇంట్రాడే చేసే వాళ్ళకేంటంటే క్యారీ చేయొద్దు. సో, ఇలా మనమేంటంటే ఇప్పుడు మార్కెట్స్ ఇమ్మీడియేట్‌గా బౌన్స్ అయ్యే పరిస్థితి ఇమ్మీడియేట్‌గా ఏం కనపడట్లేదు. బట్ ఇట్ టేక్స్ టైమ్ తీసుకుంటుంది. కాబట్టి మనం క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సపోజ్ ఉన్న ఇప్పుడు సెక్టార్స్‌లో వరస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టారు, అలాగే కొంచెం రీజనబుల్‌గా గ్రో ఉన్న సెక్టార్ చూసుకుంటే ఆటోమొబైల్ సెక్టార్ ఒకటి పాజిటివ్‌గా ఉంది. ఆటోమొబైల్ సెక్టార్ పాజిటివ్ ఉంది. అలాగే ఎఫ్ఎంసీజీ పాజిటివ్‌గా ఉంది. అలాగే నెగెటివ్‌గా ఉన్నవి చూసుకుంటే ఇప్పుడు ఉన్నట్లు నెగెటివ్ బ్యాంకింగ్ సెక్టార్ డౌన్‌గా ఉంది. అలాగే బ్యాంకింగ్‌తో పాటు ఇంకా వరస్ట్ ఫైనాన్స్ సెక్టార్ డౌన్‌గా ఉంది. ఏవియేషన్ డౌన్ ఉంది. అలాగే ఐటీ గూడా మొన్న రికవరీ ఇచ్చింది గానీ అది నిలబడట్లేదు. డౌనే ఉంది. తర్వాత ఫార్మా సెక్టార్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఉన్న మేజర్ సెక్టార్స్‌లో ఫార్మా కూడా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. సో, ఓన్లీ కొంచెం నిలబడే సెక్టార్ ఏంటంటే ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కొంచెం బాగున్నాయి. సో, ఇదండి. ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవాల్సింది కోరుచున్నాం. థాంక్ యూ అండి. నమస్తే.